హలో దోస్తులు, వెల్కమ్ టు మినీ వ్లాగ్. నేనైతే ఇంట్లో పనంతా వేసుకొని ఇంకా క్యాంటీన్లోకి అయితే వెళ్ళిపోయినా. మా అక్క పాలకూర పప్పు పొయ్యి మీద వేసింది. దాంట్లో ఉప్పు కారం ఒక్కటే నేను వేస్తున్నాను అనమాట. ఒక్కొక్క కర్రీ నేర్చుకుంటున్నా అని చెప్పినా కదా. ఇప్పుడు పాలకూర పప్పులు అన్ని నేనే వేసిన. కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసిన. ఇంకా మా మామయ్య హోటల్ పని చేస్తున్నాడు అనమాట. ఇడ్లీలు తీస్తున్నాడు. వాళ్ళ పని వాళ్ళకుంటది, మా పని మాకుంటది. మేము ఒక సైడ్ ఏమో క్యాంటీన్ పనులు చేసుకోవాలి, వంటలు చేసుకోవాలి. వాళ్ళ హోటల్ పని ఒక్కటేసారి ఉంటది అనమాట. మార్నింగే బాగా గిరాక్ అవుతుంది కదా. ఇంకా మేమేమో లంచ్ టైం వరకు ఇంకా లంచ్ అంతా ప్రిపేర్ కావాలి. మా కటింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. పప్పులోకి ఉల్లిపాయలు కట్ చేసినాం. ఇంకా చింతపండు చారు పప్పులోకి. ఈ రోజు ఎగ్ మసాలా అనమాట. ఇంకా ఎగ్స్ అయితే ఉడకబెట్టేసినారు. ఇంకా మేము ఇంత పని చేసినాం, ఆకలితో ఉంటామని మా అత్తమ్మ వడలేసింది. ఇంకా ఇదే గ్రైండర్ అనమాట చట్నీ రుబ్బడానికి. నేను మా కోడలు ఇద్దరు కష్టపడి అన్ని ఎగ్స్ పొట్టు అయితే తీసేసినాం. ఇంకా మా అక్క అయితే మసాలా కర్రీ రెడీ అయిపోయింది. దాంట్లో ఎగ్స్ వేసేస్తుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటది ఎగ్ కర్రీ. గుడ్లని ఇట్లా డైరెక్ట్ కాకుండా కాట్లు పెట్టి మంచిగా ఆయిల్ వేయించుకొని కూడా వేసుకోవచ్చు. ఇంకా బాగుంటది టేస్ట్.